సో మీ అందరికీ కూడా ఒక బ్రేకింగ్ అండ్ అప్డేటింగ్ న్యూస్ అనమాట. మనకి నింజా హతోరి ఫైనల్లీ బ్యాక్ అయితే వచ్చేసింది. అదే పాత నింజా హతోరి ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఓల్డ్ నింజా హతోరి చూసింది నిక్లోడియన్లో. మళ్ళీ ఇప్పుడైతే ఫైనల్లీ వచ్చేసింది. ఏ ఛానల్లో బ్రో అంటే నిక్లోడియన్లో కాదు, ఈ ఛానల్ పేరు గుబ్బరే టీవీ అనమాట. గుబ్బరే టీవీ. సో ఈ ఛానల్ ఇంతకుముందు తెలుగులో లేదు, నేను చాలాసార్లే చెక్ చేశా. బట్ ఇప్పుడైతే తెలుగులో కూడా వచ్చేసింది ఈ ఛానల్. ఈరోజే స్టార్ట్ అయిందనమాట నింజా హతోరి ఓల్డ్ ఎపిసోడ్ మళ్ళీ కొత్త డబ్బింగ్ ఏమైనా పెట్టారా అనుకున్నా. లైక్ ఇప్పుడు షించాన్ని సోనియాలో తీసుకొచ్చారు, వాళ్ళకు కూడా మళ్ళీ కొత్త డబ్బింగ్ చెప్పారు కదా, అలా ఏమన్నా ఏమో అనుకున్నా. కానీ తీరా చూస్తే పాత డబ్బింగే ఉందన్నమాట. అది కూడా సేమ్ ఎలా ఉన్నాయో ఎపిసోడ్లు అలాగే ఉన్నాయి. బాగా క్వాలిటీ కూడా ఇంకా ఇంప్రూవ్ చేశారు. సో క్వాలిటీ ఇంప్రూవ్ ఉంది, ఆడియో క్వాలిటీ అన్నీ కూడా బాగున్నాయి. సేమ్ ఓల్డ్ డబ్బింగే. నిజంగా చాలా అంటే చాలా బాగుంది భయ్య. మరి ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే గుబ్బరే టీవీ అనమాట. మాది సన్ డైరెక్ట్ కాబట్టి మా దాంట్లో ఛానల్ నెంబర్ వచ్చేసి 539. సో మిగతా వారి ఏ డిష్లో అయితే ఆ డిష్లో వాళ్ళ వెరైటీ నెంబర్స్ అయితే ఉంటాయి. మీరు కిడ్స్ కేటగిరీలోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఛానల్ పేరు అయితే గుబ్బరే టీవీ. మనకి డైలీ ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది నింజా హతోరి. మండే టు ఫ్రైడే డైలీ మార్నింగ్ 10 AM టు 12 PM అండ్ అలాగే ఈవినింగ్ 5 PM టు 7 PM. సో ఇదన్నమాట టైమింగ్స్, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో పొద్దున 10 గంటల నుంచి 12 వరకు, సాయంత్రం 5 నుంచి 7 వరకు. సో ఎవరికైనా సరే ఈజీగా అయితే చూడొచ్చు. నిజంగా ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఎందుకంటే పాత ఎపిసోడ్లు నేను చాలా అంటే చాలా మిస్ అయ్యా. మళ్ళీ ఇప్పుడు ఫైనల్లీ నెల తర్వాత చూడగలుగుతున్నా అంటే చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో ఇది టైమింగ్స్ అండ్ ఛానల్ పేరు వచ్చేసి గుబ్బరే టీవీ. ఫైనల్లీ ఇంకోటి వచ్చేసి దీంట్లో మనకి తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం, సో ఈ లాంగ్వేజెస్లో మనకి ప్రజెంట్ అయితే ఎయిరింగ్ అనేది అవుతుంది. గుబ్బరే టీవీలో నింజా హతోరి మాత్రమే అనమాట తెలుగులో వస్తుంది ఇది. అది కూడా ఇవే టైమింగ్స్. సో ఫిక్స్ అయిపోండి అంతే. వీడియో చిన్నగా ఉన్నా సరే డీటెయిల్స్ అయితే ఇంతే. సో నాకు తెలిసిన వెంటనే మీకైతే చెప్తున్నా. ఎవరైనా సరే ఇంకా ఇలాంటి వింటేజ్ ఎపిసోడ్స్ మిస్ అయ్యింటే నాలాగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా అంటే చాలా పెద్ద నింజా హతోరి ఫ్యాన్ని. ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ చూశాను నిక్లోడియన్లో, మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు. పైగా ఈసారి ఎపిసోడ్స్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. దట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ ఫర్ నౌ.